సార్, మాజీ మంత్రులు, ఏపీ హ్మ్. మాజీ మంత్రులు ఇప్పుడు చిక్కుల్లో ఉన్నారు. అందులో ముఖ్యంగా రోజా అండ్ ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు అని జెప్పేసి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అంటే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన స్కామ్ అని జెప్పేసి అంటున్నారు. హ్మ్. అసలు ఎలా జూడొచ్చంటారు సార్ ఈ కేస్‌ని? అంటే యాక్చువల్‌గా 'అందరూ దొంగలే' అని సినిమా వచ్చింది కదా! అలాగే హ్మ్. అందరూ దొంగలేళ్ళు. హ్మ్. ఎవడికి అవకాశం ఉంటే వాడు వాడుకున్నాడు. తిరుపతి దేవుడి గుడిలో మనకున్నంత భక్తి వాళ్ళకుండదని చెప్పాను గదా! దొంగ నా కొడుకులు ఆళ్ళంతాను. రాజకీయాల్లో తిరుమలలో. ఉన్న హ్మ్. తిరుపతిలో ఉన్న ఆ పక్కెళ్ళి రోజా, తిరుపతి దేవుడు దొంగ నాశనం అవుతారు తర్వాత. ఇప్పుడు కనపడదు. తర్వాత లీడర్‌గా కనిపిస్తది. హ్మ్. కాకపోతే అక్కడున్న బ్రాహ్మణులు పనిచేసేవాళ్ళు ఏమంటారని నేను వాడిని అడిగితేనే, మమ్మల్ని దేవుడు ఇక్కడికి పుట్టించాడు తినమని అంటాడు. అది మా పూర్వజన్మ సుకృతం అంటారు. హక్కు. హక్కు. హ్మ్. అంచేది వీళ్ళందరూ కొత్తగా వస్తారు కదా! వీళ్ళు అలాగ ఎందుకు అనుకోకూడదని వీళ్ళు తినేస్తారు. రోజుకి ఒక 20 మంది, 30 మందిని తీసుకెళ్ళిపోయేదట రోజా. రోజా. అలాగా ఎన్ని లక్షలు టికెట్లు అమ్మేసుకున్నారట సొంతంగా. ఎవరు హ్మ్. ఎవరు అతను చైర్మన్ ఎవడు? వాళ్ళ ఇంట్లోనే నేను ఉండేవాడిని. ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్. ఆహా! వైవి సుబ్బారెడ్డి. హ్మ్. ఉండేవాడిని కదా! వాళ్ళ ఇంట్లో. అది హ్మ్. వేరే విషయం గాని. సో, అతను అక్కడ అక్కడ కన్సర్న్డ్ ఆఫీసరు వీళ్ళంతా ఫస్ట్ ఒక ఆయన ఉండేవారిని తీసేశారు కదా! హ్మ్. ఆయన బయటకొచ్చి ఇప్పుడు అతను చెప్పేత్తన్నాడు. తెలుగుదేశం తరపున చెప్పేత్తన్నాడు. అర్థమైందా ఇప్పుడు? సుబ్రహ్మణ్యం ఏదో పేరు అతని పేరు. ఓకే. హ్మ్. సో, అతన్ని అర్ధంతరంగా తీసేశారు. కొంచెం అదే భక్తి రసంగా ఉంటూ బ్రాహ్మలైన అతను. కొంచెం సిస్టమాటిక్‌గా ఎవరు ఉండలేరక్కడ. ఏ గవర్నమెంట్ అది మంచి వ్యక్తిగానే ఉన్నాడు. అయినా కూడా ఓసారి ఇంక నువ్వెందుకులే అన్న లాగించెయి అన్నాడట. హ్మ్. మన జగన్. అతనికి సంబంధించినోళ్ళు లేస్తున్నారు. అతనికి అసలు రెస్పెక్ట్ లేదు బీయింగ్ ఎ క్రిస్టియన్. కరుణాకర్ రెడ్డికి అసలే ఉండుండదు. వీళ్ళంతా క్రిస్టియన్స్ యాక్చువల్‌గాను. ఐ డౌట్ వైవి సుబ్బారెడ్డి కూడా క్రిస్టియన్ ఏమో కూడాను. అంచేత నేను నా క్రిస్టియానిటీ నమ్ముతాను. కానీ అక్కడ అక్కడ నువ్వు క్రిస్టియానిటీ పాలసీ పెట్టేవాళ్ళని ఎందుకు పెట్టాలి? అంత కర్మేంటి? ప్రశస్తమైన హిందూ ధర్మాన్ని పాటించి ఒక మంచి రికార్డ్ ఉన్న వాళ్ళని పెట్టాలి గానీ, ఇప్పుడు హ్మ్. కూడా టీవీ5 వాళ్ళు ఎవరికి ఇస్తున్నాడట. టీవీ5 రాయుడికేదో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. హుహు. అదే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రాసేసినట్టున్నాడు. ఎందుకంటే ఆళ్ళ తరపున మరికి క్యాంపెయిన్ చేసిన ఎల్లో మీడియాలో అతను నంబర్ 1 అది. హ్మ్. టీవీ5, టీవీ5, టీవీ9, టీవీ9 కాదు. టీవీ5, మహా టీవీ, ఇంకేంటంటే ఈటీవీ కదా! ఏబిఎన్ అమ్మడి అసలేంది మర్చిపోయాం. హ్మ్. వీళ్ళంతా 4 స్తంభాల ఆటలాగనమాట. ఎవరికి చంద్రబాబు నాయుడుకి. సో, హ్మ్. ఇప్పుడేంటంటే ఆ టీవీ5 ఆయనకి ఇవ్వాలని. అతను పర్సనల్‌గా నాకు తెలుసు. నా సినిమాకి కన్సెషన్ కూడా ఇచ్చాడు యాడ్స్‌లో. హ్మ్. టీవీ9 ఇచ్చింది. సాక్షి ఇచ్చింది. ఐయామ్ ఎ గుడ్ ఫిల్మ్ మేకర్. నాకేమిస్తారేమో అంటే అప్పుడు రవిప్రకాష్ ఇంకా అక్కడ ఉన్నాడు. నా యాడ్‌లకి కన్సెషన్ ఇమ్మని చెప్పాను. 'కాఫీ బార్' సినిమాకి ఇచ్చారు. అందరూ ఇచ్చారు. హుహు. సో, అది వేరే విషయం. అది మనం అడిగే విధానంలో ఉంటది. మన యొక్క పర్సనాలిటీ రిఫ్లెక్ట్ చేస్తది అక్కడ. నేనే చ చెత్త సినిమాలు తీయలేదు కదా! 'వేటగాడు', 'అడవి రాముడు', 'ఆర్ఎస్', అయి తీయలేదు కదా నేను. ఆ! అంచేత ఐ హావ్ ఆల్ ద రైట్ టు ఆస్క్. ఐ డూ ఎ వెరీ గుడ్ ఫిల్మ్స్, ప్రోగ్రెసివ్ ఫిల్మ్స్, న్యూ హ్మ్. వేవ్ ఫిల్మ్స్ కాబట్టి. సో, ఇప్పుడు ఒక మినిషన్ తర్వాత ఒకటి ఎందుకెళ్ళరు? రోజా అమ్మేసుకుంది. వైవి సుబ్బారెడ్డి అమ్మేసుకున్నాడు. ఇంకోడెవడో అమ్మేసుకున్నాడు. వీళ్ళందరూ కరుణాకర్ అందరూ తోడు దొంగలు. అదేదంతా క్రీడ పేరేం చెప్పావు? అదేదో ఎవరు సార్? ఒక క్రీడ ఒక ఒక ఈవెంట్. ఆడుదాం ఆంధ్ర. ఆడుదాం ఆంధ్ర బదులు ఆడుదాం పాడదాం. మింగేద్దాం ఆంధ్ర. హ్మ్. నంబర్ 1 అసల రూత్‌లెస్ గర్ల్ అది. రూత్‌లెస్ లేడీ. హ్మ్. సిగ్గులేదు అక్కడికెళ్ళి గౌనేసుకొని ఇటలీకెళ్ళి ఫు చూడడానికి చూడడానికి దరిద్రంగా ఉందది. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రిసెప్టివ్. ఒక స్త్రీ ఎళ్తుంటే పీపుల్ షుడ్ సీ. ఎవడు చెప్పాడు నీకు అది యేసుకుంటే బావుంటావని? ఏదో ఛీ! 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 సో, అది క్యారెక్టర్. ఈ ధర్మాన్ని ఈళ్ళందరూ కలిసిపోయారనమాట. దొంగలందరూ కలిసిపోయి టూర్‌కెళ్లారు. వేళాకోళం వాళ్ళందరికీని. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. జైలుకెళ్ళటం కూడా వేళాకోళమే. ఎళ్తా ఆడెవడో లాయర్‌కి వచ్చే ఉంటారు. కొంతకాలంకి ఇచ్చేస్తారు. వాళ్ళని జైల్లో పెట్టి పోషించడం కూడా వేస్టే. ఏస్తే ఫైనేసి డబ్బులు కట్టించాలి. హ్మ్. జడ్జ్‌మెంట్ హాస్ టు బి లైక్ దట్. చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే ఆ విధంగా చేయించాలి. కక్కించి డబ్బులు. ఎంతైతే తినేసారో ఇప్పుడు ఇందులో 150,00,00,000 100,00,00,000 తినేసారట. హ్మ్. ఆడుదాం అందులోను. అది నథింగ్ అది. అక్కడేదో టికెట్లు అమ్మేసుకున్నారు. అస్సలు గౌరవం లేదు వెంకటేశ్వర స్వామి అంటే ఆళ్ళకి. హ్మ్. నాశనం అయిపోతారు ఆళ్ళు యాక్చువల్‌గా. ఓకేనా? సో, ఇదందరూ ఇప్పుడు వెళ్తున్నారు ఈ కొత్త గ్యాంగు. వీళ్ళు చేయరనే ఇదేంటి మీకు? గ్యారంటీ లేదు. మీకు అర్థమైందా ఇప్పుడు?
తిరుపతి అవి వేయించుకుంటారు కొంతమంది, అందరూ అంతే. అంతకుముందు సుబ్రహ్మణ్యం 2 సార్లు చేసాడు, వాళ్ళు అంతే. ముసోడు అయిపోడుతున్నప్పుడు కప్ 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 అంటున్నాడు. సో వీళ్ళందరూ అంతే. తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ తినడమే, అందరూ కూడా చచ్చిపోయేటప్పుడు అనుభవిస్తారు. లైక్ స్టీవ్ జాబ్స్ లాగా చచ్చిపోయే ముందు శ్మశాన వైరాగ్యం వాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు లిఫ్ట్లో వెళ్తుంటే ఫోన్ చేసేవాడు, శేఖర్ తీసేయండి జాబ్లోంచి అని. అంత క్రూరుడు స్టీవ్ జాబ్స్. ఐఫోన్ కనిపెట్టిన ఐఫోన్ అతను చచ్చిపోయే ముందు చాలా మాటలు ఎవడు కావాలి, నీ కర్మ అది, నీ కర్మ. ఇప్పుడు ఎవడెవడు టెక్కల్లో వాడు బయట పెట్టాడు, పేరు దువ్వాళ్ళ నీకు నువ్వే బయట పెట్టుకున్నావు. నా మై ఫైనల్ వర్డ్స్, మీరు ఎలా చేయండి అలా చేయండి. చచ్చిపోయే ముందు అందరుగా మాడతారు. రతన్ టాటా కూడా చెప్తాడు ఇప్పుడు, బాగా ఎంజాయ్ చేయండి లైఫ్ అని. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడే చిన్నప్పుడు చెప్పాలి. అప్పుడు మా చిన్నప్పుడు ఏమి ఉండదు, ఎంజాయ్ లైఫ్ అని. 24 గంటల ఎగ్జామ్సే కాదు, ఎగ్జామ్స్ కాకుండా కూడా బాగా పైకి రావచ్చు క్రియేటివిటీ తోటి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తే ఎలాగా సగం వంగి నేను వాళ్ళు చూసి చిరాకు పడతాను. నేను ఐఎమ్ టెలింగ్ నౌ, అందరూ పోతారు, పోయారా అందరు కర్మ అనుభవించిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ రామనాయుడు గారు ఉన్నారు, బ్రహ్మాండమైన సినిమాలు తీశాడు. ఏ కర్మ చేశాడు, 2 నెలల కోమలో ఉన్నాడు ఇంట్లో బాక్స్లో ఉన్నాడా. ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్, విల్ సఫర్. ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్, రాజకీయాలు కుక్క చావు చేస్తారు నా కొడుకులు. దేవుడి డబ్బులు చంపాడు, ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు చంపాడు. ఈ క్రిస్టియన్స్ ఎటువంటి వాళ్ళు ఉన్న వీడియోస్కి ఇస్తామని చెప్పి అక్కడి నుంచి పట్టుకొస్తారు, ఏంటి కొన్ని 100 కోట్లు మిషనరీస్. వాళ్ళకు ఒక ధర్మం ఏంటంటే 10% ఇచ్చేసి 90% దొబ్బేయించాడు. వాళ్ళకి కనిపెట్టిన సిద్ధాంతం ఇది. ఎంత అర్థంగా వచ్చి ఇది మన దేశంలో జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ వ్యవస్థ మారాలంటే చాలా కాలం పడుతుంది. మార్చడానికి ట్రై చేస్తూ ఉండి కూడా ఏదో విధంగా పక్కన పెడతారు. దట్ ఈస్ వాట్ హ్యాపీన్స్ హియర్. సో ఫారిన్ కంట్రీ వెళ్ళే వాళ్ళు అందరూ కూడా క్రిమినల్స్ నెంబర్ 1, ఫ్రాడ్యులెంట్ పీపుల్ అందరూ. ఈ ధర్మాన అన్నవాడు వాళ్ళందరికీ నాకు బాగా తెలుసు. నాకు అందరూ ఆ ప్లేస్కి వెళ్తే డబ్బులు, జగన్ డబ్బులు ఇచ్చి సీట్ కొనుక్కున్నారు వాళ్ళు. విశాఖపట్నంలో పోయిన ఎలక్షన్లకి నువ్వు నాకు 60 కోట్లు చూపిస్తేనే సీట్ కన్ఫర్మ్ చేస్తానంటే 60 కోట్లు చూడడానికి ఇంకొక వైఎస్ఆర్సీపీని పంపించాడు అక్కడికి. చూపించాలి ఈ డబ్బులు, అప్పుడే సీట్ కన్ఫర్మ్ చేశారు. నువ్వు అలా నేను అలాగ వచ్చాను కాబట్టి ఆ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి నేను తిరిగి, రేపు పొద్దున ఎలక్ట్ అయిన సంపాదించుకో, స్కై ఈజ్ ద లిమిట్ అన్నాడు అనమాట. అదే నీకు ఇది వీళ్ళంతే. ఇక్కడ అటు అలాగ అలవాటు పడింది మీకు. దట్స్ ఎందుకో ఈ పెట్టుబడి రాబడి. రోజాకి అంత పెట్టుబడి పెట్టడానికి అక్కడే తన దగ్గరే ఉంది. ఎంటుకల కట్ట ఏముంది వద్దారా, అలా ఆయన కూడా ఏమి ఫినిష్డ్. ఇక్కడికి వచ్చి మీద ఏదో మాటలు బాగా మాట్లాడుతూ లెగ్గేసింది వైఎస్ఆర్, పోయాడు బయటికి. ఇందులో లెగ్గేసింది, ఫినిష్. పార్టీ తుడిచిపోయింది. మేము ముందు అనుకున్నాము ఫినిష్ అని. జగన్ ఫినిష్ అయితే రోజా లెగ్ వల్ల ఫినిష్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ నేను తెలుగుదేశం వస్తాను, చంద్రబాబు నాయుడు పారిపోతాడు. పారిపోవడం రానివాడు ఈసారి చాలామందిని రానివ్వరు. వాళ్ళకి వీక్ చేయడం ఏముంది, ఇంకా ఉంటా కాకుండా రాజ్యసభలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు జంప్ చేయాలి. ఈ 11 మంది వాళ్ళు జంప్ చేస్తే ఆడుకోవాలి, జంప్ చేయకపోతే ఆడుకోవాలి. అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచారు కదా పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు. ఇక్కడికి ఆ ప్రశ్న తలెత్తదు. ఎవరైతే ఫారిన్ కంట్రీ వెళ్ళారో వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్లోనే వేస్తారు వాళ్ళకి, అర్థమైందా. వాళ్ళ తరపున లాయర్ ఉంటారు, వాడికి డబ్బులు. భజన బాగుపడేది లాయర్స్. ఆ జైల్లో కూడా కొంతకాలం కూర్చుంటారు వాళ్ళు, వెల్ ప్రిపేర్డ్. క్యారీలు గిరియర్లు మొత్తం కారపోట్లు అని పట్టుకెళ్ళిపోతారు. ఆ వెళ్ళటం వాడికి వెళ్ళిపోతారు. ఆ జైల్లో ఎవడుంటాడో తెలుసు, వాడు అంతే. డబ్బులు ఇస్తే వాళ్ళు బాగా పెడతాడు, బిస్లరీ బాటిల్స్, ఏసీలు. మన ఇండియాలో మామూలే. అంచేత వీళ్ళందరూ ఏసీలు లేకపోయినా బతికేసి వ్యవస్థ కరెక్ట్లే ఒకప్పుడు, అయినా వెళ్తారు అంతే. జైల్లో పెట్టినంత మాత్రం ప్రజల్లో పరపతి గురించి ఆడకేం పరపతి ఉంది, గడుతుకుంటూ సిగ్గు లేదు ఒగ్గు లేదు. ప్లస్ దే వాంటెడ్. జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కడు మళ్ళీ పొలిటికల్ కెరీర్ ఉంటుందో లెక్క. అక్కడ ఏమైనా న్యాయం చేస్తే జగన్ ఉన్నప్పుడు జైల్లో పెట్టి కొట్టుకోండి ఆర్ఆర్ఆర్ని, అలా కొడితే ఉంటుంది. అలా లేదే, అలాగే చంద్రబాబు నాయుడు చేయలేడు. జైలు పెడతాడు మ్యాక్సిమం 1 సంవత్సరం ఎక్కువ పెడతాడు. ఏం చేయగలడు, లోకేష్ కల్పించుకుని దానికి మామూలు చెప్పులో పెట్టరా అంటాడు. అవన్నీ జరగవై. మిగతా ఖైదీలాగా ట్రీట్ చేయమని ఉంది. అదేదో కొంచెం ఎగ్జామ్షన్. టెర్రరిస్టులు, ఫైనాన్షియల్ టెర్రరిస్టులు.
ఏం చేయగలరు? ఎంత చేయగలరు? కొన్ని వందల కోట్ల బినామీల పేర్ల మీద ఉంటుంది ఇప్పుడు. సేమ్ బొచ్చాకు ఉంటుంది, రోజాకు ఉంటుంది. వీళ్ళు ఫిట్ ఫర్ నథింగ్ ఫెలోస్ వీళ్ళు. ఈడ్చి తంతే ఏగాని ఉండదు అనే టైప్ అమ్మాయి. ఆవిడ ఇప్పుడు లెక్క పెడితే బోళ్ళంత పేర్ల మీద ఉంటుంది. పెద్ద రౌడీ బ్యాక్గ్రౌండ్ అది. అర్థమైందా మీకు? నేను ఎందుకు చెప్తాను, ఇంత విచ్చలవిడికి ఎందుకు చెప్తానంటే క్రిమినల్స్ దీన్ని అరికట్టలేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అలా చేస్తారు, చూస్తుండండి. ఓకే. ఒక పవన్ కళ్యాణ్ తప్ప. పవన్ కళ్యాణ్ ఎందుకు చేయడంటే పవన్ కళ్యాణ్ చాలా ఉన్నాడు, కొంచెం ఇంకా కొత్త పొలిటీషియన్ కాబట్టి. రైట్. మీకు అర్థమైందా? దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.